బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మొదటి కేసు నమోదు చేసింది త్రిబులర్ గారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా చెయ్యి కలిపి మాట్లాడడం, ఈ సఖ్యతను చూస్తే మనం ఏమనుకోవాలి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, మనకి ఒక సామెత ఉంది గ్రామాల్లో, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు చూసి నవ్వినందుకు బాధగా ఉంది అని చెప్పని. ఒక ఆమె తెగ ఏడుస్తూ ఉంది. పక్కన వాళ్ళు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మా ఆయన కొట్టాడు. ఓ, మీ ఆయన కొట్టినందుకు? మా ఆయన కొట్టినందుకు ఏడవట్లేదు, మా ఆయన కొట్టడం మా తోడుకోడలు చూసి నవ్వింది, అది ఇంకా నాకు ఇంకెక్కువ బాధగా ఉంది అని చెప్పని ఉక్రోషపడతా ఉందన్నమాట. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు విపరీతమైన అతిశయం. ఆ పార్టీలో ఉన్న ప్రధాన కంప్లైంట్ ఏంటి అంటే, ఆ పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకుల కన్నా ఈయన వయసులో చిన్నాడు. ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో సమకాలీకులు. ఇంకా కొంతమంది లేదు రాజశేఖర రెడ్డి గారితో సమకాలీకులు మొదటి నుంచి కూడా, వయసు పరంగా కానీ అనుభవపరంగా కానీ, వాళ్ళు చట్టసభలకు ఎన్నికైన అనుభవపరంగా చూసుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. మనకి రాజశేఖర రెడ్డి గారితో పాటుగా నెగ్గిన మైసూరారెడ్డి గారు, ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, చేతులు కట్టుకొని సార్ అని పిలవలేక నేను బయటకు వచ్చాను అని చెప్పని. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ముందు కాలు మీద కాలేసుకొని స్మోక్ చేసే అంతటి సాన్నిహిత్యం ఉన్న సమకాలీకులు వాళ్ళు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైసూరారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అని సంబోధించాల్సి వచ్చింది. అటువంటి అతిశయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇటువంటి ఈ అనుభవజ్ఞులందరినీ కూడా ఈయన శాసించారు. అటువంటి ఆయన్ని వాళ్ళ రఘురామకృష్ణరాజు గారు జగన్ అని ఏకవచనంతో సంబోధించడం. వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. చాలా అంటే ఆ ఇంటిమసీ ఎలా ఉండేదంటే, రాజశేఖర రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు ఈవినింగ్ గ్లాస్మేట్స్. రఘురామకృష్ణరాజు గారే స్వయంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తెలియజేశారు. అది #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంత సాన్నిహిత్యం వారిద్దరి మధ్య ఉండేది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వయసు పరంగా చూసుకున్నా, ఆ సాన్నిహిత్య పరంగా చూసుకున్నా మరి చాలా చిన్నాడు. ఆ రోజుల్లో ఆయన జగన్ అనే పిలిచేవాళ్ళు. కానీ తర్వాత ఈయనకి రాజకీయంగా వచ్చిన ఎలివేషను, ఆ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు కూడా చేరటం, తర్వాత క్రమంలో వారిద్దరి మధ్య పొడసూపిన విభేదాలు, రఘురామకృష్ణరాజు గారి మీద ప్రదర్శించిన కస్టోడియల్ టార్చరు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు స్వయంగా సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేయటం, రఘురామకృష్ణరాజు గారు ద్వారా ప్రభుత్వంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాల మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పని పిటిషన్ ఫైల్ అవటం, చాలా రుషికొండ అంశం, తెలుగు మీడియం అంశం, అలాగే అమూల్ అంశం, వీటి మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతూ ఆయన కోర్టులో కేసులు నమోదు చేయటం, వీటన్నిటి నేపథ్యంలో ఒక పోర్చలేని అగాధం ఏర్పడింది. తర్వాత ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత, ఆ ఎన్నికల సందర్భంగా కూడా రఘురామకృష్ణరాజు గారు నరసాపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అని చెప్పని కూడా చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ తోటి లాబింగ్ చేసి తనకు ఉన్న పరిచయాల ద్వారా, మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, కానీ రఘురామకృష్ణరాజు గారికి మాత్రం టికెట్ ఇవ్వద్దు అని చెప్పని ఈయన అభ్యర్థించారు. దాన్ని పరిగణలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ నరసాపురం స్థానాన్ని శ్రీనివాసరావు గారికి కేటాయించింది, రఘురామకృష్ణరాజు గారిని పరిగణలోకి తీసుకోలేదు అని కూడా వార్తలు చలామణైనాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి, తన మీద జరిగిన దాడికి బదులు తీర్చుకోవాలని రఘురామకృష్ణరాజు గారు సిన్సియర్గా, డెడికేటెడ్గా ఫైట్ చేశారు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారికి రాజకీయ అవకాశాలు మృగ్యం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు.
తర్వాత ఓట్లు లెక్కింపు జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఖరారు అయిన తర్వాత కూడా విస్తృతంగా మీడియాలో జరిగిన సోషల్ మీడియా ద్వారా జరిగిన ప్రచారం ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ స్థాయి కట్టబెట్టబోతున్నారు. స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి లేకోగానే రఘురామకృష్ణరాజు గారు చాలే కూర్చో అని మందలిస్తారు అని ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి. మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778. కాకపోతే కూటమి స్పీకర్ అభ్యర్థిగా అయ్యన పాత్రను గారిని ఎంపిక చేసుకున్నారు. రఘురామకృష్ణరాజు గారికి అవకాశం దక్కకున్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్వయాన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం అని అంటే ఎంత పెద్ద ర్యాగింగ్ అంటే అది స్వయాన తనని జైల్లో పెట్టించిన కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కేసీఆర్ గారికి కాలిరికి హాస్పిటలైజ్ అవ్వగానే రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ గారిని పరామర్శిస్తే ఆ నిమిషాన కేసీఆర్ గారి మనోభావాలు ఎలా ఉంటాయో ఇవాళ రఘురామకృష్ణరాజు గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించగానే అది కూడా హలో జగన్ అని ఏకవచనంతో సంబోధించి నువ్వు సభకు రెగ్యులర్గా వస్తుండు అని కేశవ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే నాకు సీట్ కేటాయించండి అని చెప్పని అడగటం ఇది నేను ఎందుకు గెలిచి సభకు వచ్చానా, ఈ రఘురామకృష్ణరాజు గారు ఎందుకు నెగ్గొచ్చాడా, ఈయనొచ్చి నన్ను పలకరియటం ఏంటి, ఈయన నా పక్కన కూర్చొని అంటాం ఏంటి అని చెప్పని మనకి చాలా సినిమాల్లో బ్రహ్మానందం అని చెప్పారు మొహం ఇట్లా పిసుక్కునే సీన్లు చూపిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లిటరల్గా చాటుకెళ్ళి అలాగే ఫీల్ అయి ఉంటాడు ఆయన. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన మనసు ఉప్పొంగిపోయి ఉంటది, నేను ర్యాగింగ్ చేయగలిగే స్థాయిలో చేశాను అని చెప్పని. ఎందుకంటే అక్కడ పర్సనాలిటీ పరంగా చూసుకున్నా వయసు పరంగా చూసుకున్నా అసలు డామినేటింగ్ క్యారెక్టర్ రఘురామకృష్ణరాజు గారు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. నిన్నటిదాకా ఏకఛత్రాధిపత్యంగా అంటే ఆ పవర్ చెలాయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అరే నాకు ఈ పరిస్థితి ఎదురైందే, ఇది కదా లేడీకి కాళ్ళు లేక చిక్కలేదు కాళ్ళం లేక చిక్కింది అని అంటారు. ఇవాళ నేను రఘురామకృష్ణరాజు గారికి ఈ రకంగా దొరికిపోయాను చిక్కిపోయాను అని చెప్పని ఆయన ఏ రకంగా గిల్టీకి ఫీల్ అయినా సరే రఘురామకృష్ణరాజు గారు అయితే ఖచ్చితంగా ఇవాళ మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.